చేసేసినాము. ఆ రోజు అమ్మా నాన్న ముద్దుల కూతురుగా మీరు చిన్న వయసు అమ్మా నాన్న వెనకాల ఉండేవారు. సో ఒక్కసారిగా అమ్మ వెళ్ళిపోయిన కొద్ది రోజులకే నాన్న వెళ్ళిపోవటం, ఆ తర్వాత కష్టాలన్నీ చుట్టుముట్టడం, ఓ పక్క చెల్లి, ఓ పక్క తమ్ముడికి అప్పుడు వయసు కూడా మెచ్యూరిటీ కూడా మైనారిటీ కూడా తీరినట్లేదు. సో ఆ తర్వాత ఒకేసారి మంత్రి పదవి రావటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు రాజకీయం పూర్తి స్థాయిలో అబ్బిందా? అంటే పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలిగా అఖిలప్రియ మారారనుకోవచ్చు. ఆ రోజు మీరు అన్నారు ఓ మాట. నాకు బాగా గుర్తు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఓ మాట అన్నారు. కొంతమంది నుంచి మీకు సివియర్ ప్రాబ్లమ్. మీరు మీరు మా అనుకున్న వాళ్ళ నుంచి మీకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు, మీ చెల్లెలు అన్నారు. ఇద్దరు ఆడపిల్లలం, అమ్మా, నాన్న ఇద్దరూ లేరు. ఆడపిల్లలం ఫైట్ చేస్తూ ఉంటే మా మీద యుద్ధం చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మా మీద శత్రువుల్లాగా మారి మా మీద బాణాలు వేస్తున్నారు అని. అంటే రాజకీయాలకి ప్రిపేర్ అయినామా? రాజకీయాల్లో మేము ఇంక గట్టిగా నిలబడగలిగినామా? ఇంకా ఏంటనేది రాజకీయాలు రోజు రోజుకి మారిపోతున్నాయన్న. మారే రాజకీయాలని ఇంకా పాత పద్ధతిలో వర్గాన్ని మెయింటైన్ చేస్తూ కార్యకర్తలకి ఇబ్బంది లేకుండా మేమేదో డబ్బు రాజకీయాలను తీసుకొచ్చి ఈరోజు కార్యకర్తల మీద ప్రజల మీద ప్రెజర్ పెట్టకుండా నాకు తెలిసి మారే రాజకీయాల్ని గట్టిగా పట్టుకొని ఆలగడ్డలో అభివృద్ధి విషయంలో మార్పు రావచ్చు, కానీ నాకు తెలిసి రాజకీయాల విషయంలో మార్పు వస్తే అది చాలా తీవ్రంగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడతారు. సో ఎంత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు దీన్ని డెవలప్ చేయాలని అనుకున్నారో ఆ బాటలో మేము ప్రజలను నడిపిస్తూనే రాజకీయాలు పాత వర్గాలు ఉంటేనే రాజకీయాలు కరెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా చోట్ల చూసినాం కాంప్రమైజ్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. సర్లే పోతేలే అవతలకి వెళ్ళి పని చేయించుకో, మన కాడికి వచ్చినప్పుడు మన కాడికి రా అని ఇంటర్నల్గా కాంప్రమైజ్ రాజకీయాలు ఎక్కువ అవడంతో వర్గము, రాజకీయము, ప్రజలు అందరూ కూడా ఇబ్బందులు పడతారు. అమ్మని ఫైర్ బ్రాండ్ అనేవాళ్ళు అదే మాట వాళ్ళు మిమ్మల్ని అంటూ ఉన్నారు. ఆ రోజు అమ్మా నాన్న వెంట నడిచిన కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మీ వెంట నడుస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మీరు దిక్కు మొక్కు అండలాగా నిలుస్తూ ఉన్నారు. సో ఎలా ఎలా నెట్టుకురాగలుగుతున్నారు? ఆ ఫైర్ బ్రాండ్ అనే బిరుదులు కావచ్చు, ఆ జనాన్ని కావచ్చు, ఎవరైతే శత్రువులు చేస్తున్న దాడుల నుంచి కావచ్చు. అంటే ఫైర్ బ్రాండ్ అంటే కార్యకర్తల కోసము గట్టిగా నిలబడడం మాత్రమే నేను చేసింది. నా మీద అంటే అవతల వాళ్ళు నా మీద కేసులు పెట్టినా, నన్ను ఇబ్బంది పెట్టినా వాళ్ళ కావాల్సినదేంటి? ఆడపిల్ల ఎందుకంత మొండిగా ఉండాలా? తగ్గాలా? ఈమె తగ్గుతూనే కదా ఇంకా ఇప్పుడు నేను ఒక్కదాన్నే నేను చేసేది. ఇప్పుడు నేను, తమ్ముడు వచ్చినాము. గతంలో నన్ను ఏదో ఒక విధంగా నన్ను భయభ్రాంతులకు గురి చేసి నేను తగ్గాలి, నన్ను ఎదగనీయకుండా చేయాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనిది ఏంటంటే నేను గట్టిగా రావడానికి కారణం కూడా నేను కాంప్రమైజ్ రాజకీయాలు కానీ, లేకపోతే నేను భయంగా ఇళ్లలో కూర్చొని రాజకీయాలు కానీ, మంచితనంతో కూర్చొని అవతల ఏం చేసినా కూడా నేను తిరగబడకుండా ఉండే రాజకీయాలు నా క్యాడర్ కూడా ఒప్పుకోరు నన్ను. నా క్యాడర్ కూడా ఈమె ప్రశాంతంగా ఉండాలా, ఈమె మంచిగా ఉండాలా, ఇల్లు కూర్చోవాలా అనేది నా క్యాడర్ కూడా అనుకోరు. ఈమె ఈ విధంగా ఉంటేనే మమ్మల్ని కాపాడుతుందనే ఆలోచన ఈరోజు నా కార్యకర్తలకు ఉంది కాబట్టి నేను ఆ విధంగా తయారైనా. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇట్లా తయారు కావడానికి భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు కాదు కారణం, నా కార్యకర్తలు. నా కార్యకర్తలు వాళ్ళకి లీడర్గా ఎట్లా ఉండాలని వాళ్ళని తయారు చేసుకున్నారు. బేసిక్ ఇక్కడ మీకు చాలా బాధాకరమైన విషయం. చాలామంది మిమ్మల్ని అడిగే ఉంటారేమో,